మనతో ఇప్పుడు లిడ్ క్యాప్ చైర్మన్ అలాగే గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్రదర్శించిన ఒక ప్లకార్డు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా రానివ్వరు, అలాగే ప్రజా సమస్యలపై పోరాడనివ్వరు అంటే ఆయన ప్రదర్శించిన ఏదైతే ప్లకార్డు ఉందో దాన్ని ఎలా చూడాలంటారు? ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి? ప్రజలు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని ఎట్లా నిరూపణ అయ్యిందంటే, గతంలో అతను అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి నేను ఒక 5-6 సీట్లు కనుక లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పేసి మాట్లాడాడు. అంటే ప్రతిపక్ష హోదా ఎట్లా ఉంటుందో ఎట్లా ఉండదో అతనికి తెలుసు. ఇప్పుడు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. 11 సీట్లు ఇచ్చినప్పుడు మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు అని ప్రజలు తీర్పిచ్చిన తర్వాత సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా ఏదో డైవర్ట్ చేయాలనేటువంటి డైవర్ట్ పాలిటిక్స్ తోటి నాకు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ప్లే కార్డులు పెట్టుకున్నాడంటే అర్థం ఏంటి? అంటే అతనికి ప్రజా సమస్యలు ఏమీ కనపడతలేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక సుపరిపాలన జరుగుతూ ఉంది, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, ఎక్కడా కూడా ప్రజా సమస్యలు లేవు. కాబట్టి ఏదో ఒక సమస్య సృష్టించాలనే ఉద్దేశంతో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని మాట్లాడుతున్నాడు. దానికి అసలు వాల్యూ లేదు, ప్రజలు చేత్కరిస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు పదే అంటే ఇక్కడ ప్రజలు సమస్యల్లో ఉన్నారు, వాటి మీద మేము ప్రజల తరపున పోరాటం చేస్తాను, ప్రజల్లోకి వస్తాను అని చెప్తున్నారు అనే వ్యక్తి అసెంబ్లీకి రావడానికి మాత్రం ఎందుకని సమయం కేటాయించలేకపోతున్నారు అనుకోవాలంటారు? బయట అయితే 100 అబద్ధాలు చెప్పొచ్చు. ఏమని? లడ్డూలో కల్తీ జరగలేదని, దాంట్లో ఎటువంటి రసాయనాలు లేవని, లేకపోతే అంబడి రాంబాబుని ఒట్టిగా కొట్టారని, లేకపోతే ఇంకోటని భయంకరమైన అబద్ధాలు చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ పత్రికలో రోజు రాసుకోవచ్చు. ఈ రెండింటికి స్వేచ్ఛ ఉంది. బయట అసెంబ్లీలోకి వెళ్తే మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు తాట తీసి వదిలేస్తారు. ఆధారాలు చూపించమంటారు. నువ్వు మాట్లాడే మాటలకి ఆధారాలు చూపించమంటారు. అందుకని అసెంబ్లీలో ఉండలేకపోతా ఉన్నాడు, బయట ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ తిరుమల లడ్డు వ్యవహారం గురించి మాట్లాడారు కాబట్టి అసలు తిరుమల లడ్డు వ్యవహారంలో కంప్లీట్ మాకు సిబిఐ అనేది క్లీన్ చిట్ ఇచ్చేసింది అని చెప్పి బయట ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అదే అంశం అసెంబ్లీలో లేవనెత్తడానికి మాత్రం ఎందుకని వెనకడిగా వేశారనుకోవాలంటారు? ఇప్పుడు అతను పేపర్ పెట్టుకొని సిబిఐ రిపోర్ట్ ఇచ్చినట్టుగా పేర్లు చదువుతూ ఉన్నాడు. దీంట్లో అది లేదు, ఇది లేదు, క్లీన్ చిట్ అని. అసలు వాళ్ళకి ఎక్కడుంది? అది ఇచ్చారా? చూపించమనండి. ఎందుకంటే క్లీన్ చిట్ ఇవ్వలేదు. ప్రాథమిక రిపోర్టు సుప్రీంకోర్టుకి, గవర్నమెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దాంట్లో రసాయనాలు కలిసినాయి అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఉంది. అబద్ధాలు బొంకుతా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి చెప్పాడు దీంట్లో రసాయనాలు కలిపిన మాట నిజమే, అయితే నేను కలపలేదు, వేరే వాళ్ళు కలిపారు, నాకు సంబంధం లేదని. నువ్వు టీడీటీ బోర్డు మెంబర్గా, చైర్మన్గా ఉన్నప్పుడు బాధ్యత ఎవరిది? నీది కదా. నువ్వెందుకు చర్యలు తీసుకోలేదు అంటే, నువ్వు చర్యలు తీసుకోకపోవడంలో కారణం ఏంటంటే నువ్వు దాంట్లో నుంచి డబ్బులు పోగేసుకోవాలని చెప్పేసి అనుకున్నావు. ప్రజల, భక్తుల యొక్క మనోభావాల్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించాలని మీరు అనుకున్నారు కాబట్టి దాని మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే ప్రజలందరూ కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని. ఈ బుకాయింపులు చెల్లవు, దీంట్లో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే కనుక ఏదైతే కూటమి నాయకులందరూ భయపడిపోయారు అంటూ ఒక ప్రచారం అయితే చేస్తున్నారు బయట. మరి దాన్ని ఎలా చూడాలంటారు? 11 నిమిషాలు కూడా ఉండలేదు జగన్మోహన్ రెడ్డి గారు, మరి బయట ఇలా ప్రచారం చేస్తుంటే కనుక ఎలా చూడాలంటారు? అదే నేను చెబుతుంటే, అది పత్రిక కాదు, జర్నలిజానికి సంబంధించిన కొన్ని విలువలు ఉంటాయి. సమాజం కోసం పోరాటం చేసినటువంటి పత్రికలు ఉన్నాయి, సమాజం కోసం రాసినటువంటి పత్రికలు ఉన్నాయి, సమాజం కోసం అనేకమైనటువంటి విలువలు నేర్పిన జర్నలిజం ఉంది. కానీ వాళ్ళ పత్రిక కేవలం జగన్మోహన్ రెడ్డిని అందలం ఎక్కించాలనే ఒక ఆకాంక్షతోటి తప్పుడు తడకలుగా రాస్తూ మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఇతను వస్తే ఏదో వణికిపోతున్నారని చెప్పేసి వాళ్ళ పత్రికలో, వాళ్ళ టీవీలో పెట్టుకున్నారు. ఎవరు వణికిపోయారు? బిగుసుకుపోయి ఫ్రీజర్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో కూర్చోలేక పారిపోయినటువంటి పరిస్థితి. అక్కడ కనుక ఉంటే తేలేదు. అందుకనే 11 నిమిషాల్లోనే పరాయణం చిత్తగిచ్చాడు. మరి అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం జరుగుతున్న సందర్భంలోనే వాకౌట్ చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే గతంలో ఎక్కడ జరిగిన విధంగా అసలు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం జరిగిన సేపు ప్రతిపక్షాలు కానీ లేదంటే మిగతా పార్టీల వ్యక్తులు కానీ, అంటే ఇండివిజువల్స్ పార్టీ వ్యక్తులు కానీ ఉండటం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక డిఫరెంట్ పరిస్థితి. గవర్నర్ గారి ప్రసంగం మధ్యలోనే వీళ్ళు వాకౌట్ చేయడం అసలు ఎలా చూడాలంటారు?
సభలంటే వీళ్ళకి గౌరవం లేదు, పెద్దల సభలంటే గౌరవం లేదు, చిన్నల సభలంటే గౌరవం లేదు, స్పీకర్ అంటే గౌరవం లేదు, గవర్నర్ అంటే గౌరవం లేదు, టోటల్గా వ్యవస్థలు అంటే గౌరవం లేదు, అసలు రాజ్యాంగం మీదే గౌరవం లేదు. ఈ గౌరవం లేనటువంటి వాడు వేరే పద్ధతిలో వ్యవహరిస్తాడని మనం అనుకోవటం ఎట్లా, మనం భ్రమపడతామే. గౌరవం లేదు, విలువ లేదు ఒకటి. రెండోది భయపడతా ఉన్నాడు, ప్రతిదానికి భయపడతా ఉన్నాడు. తను చేసినటువంటి తప్పులు, అక్రమాలు, అవినీతి, వ్యవస్థల పట్ల అతను ప్రవర్తించినటువంటి తీరు, వీటన్నిటి పట్ల భయపడతా ఉన్నాడు. కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలనే పద్ధతిలో వెళ్ళిపోయినట్టు కనపడతాం తప్ప ఇంకొకటి కనపడతలేదు. అంబటి రాంబాబు గారిని ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో పీటీ వారెంట్ అంటూ ఆయన్ని వేధిస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ మళ్ళీ వాళ్ళ అయితే ఏదైతే కనుక సత్తెనపల్లిలో జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు అయిన గాది వెంకటేశ్వర గారు వేసిన కేసు మీద ఇవాళ మళ్ళీ పీటీ వారెంట్ మీద తీసుకొస్తున్నారు. ఇలా బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుంది అంటూ మరి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే అంబటి రాంబాబు అనే అతను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా తప్పులు చేశాడు. అప్పుడు కేసుల వరకు కట్టారు, బలవంతంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కేసులు కట్టారు, అరెస్టులు జరగల. కారణం ఏంటి? వాళ్ళ ప్రభుత్వం ఉంది. జగను హత్యలు చేసిన వాడిని వదిలేస్తాడు, డోర్ డెలివరీ చేసిన వాడిని వదిలేస్తాడు, గర్భిణుల్ని రేపు చేసినటువంటి వాళ్ళని వదిలేస్తాడు. కాబట్టి ఇతను అంబటి రాంబాబు అనే అతను పేకాట్లాడినా వదిలేశాడు, లేకపోతే జోదాలాడినా వదిలేశాడు, డబ్బులు ఎవరికన్నా చెక్కులు వస్తే ఆ చెక్కుల్లో నుంచి లంచం అడిగినా వదిలేశారు, కన్యా సుకన్య అని ఆడవాళ్ళని దూషించినా వదిలేశారు. ఆ కేసులన్నీ ఇప్పుడు వస్తూ ఉన్నాయి. పీటీ వారెంట్ కింద తీసుకునేటువంటి చట్టం ఉంది కాబట్టి తీసుకుంటున్నారు. ఇంకా కక్ష ఏముంది? అంబటి రాంబాబు తిట్టిన మాట నిజం కాదా? కేసే. అంబటి రాంబాబు జోతం ఆడిన మాట నిజం కాదా? కేసే. అంబటి రాంబాబు చెక్ ఇచ్చి లంచం అడిగిన మాట నిజం కాదా? కేసే. ఈ కేసులన్నింటిలో ఖచ్చితంగా ఎదుర్కోవాలి కదా. ఇంకా దాంట్లో మా కక్ష ఏముంది? జగన్మోహన్ రెడ్డి టైంలో ఎఫ్ఐఆర్లు అయిని అరెస్టులు చేయలేదు. ఈ రోజు పోలీసులు చట్ట ప్రకారం వెళ్తా ఉన్నారు. అంటే ఇందులో కూటమి కుట్రలో భాగంగా ప్రశ్నించే గొంతుకును అనగదొక్కాలని మాత్రమే చూస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నించేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి అవకాశం లేదు. ఎందుకంటే అమరావతి రాజధానిని విధ్వంసమైన దాన్ని మేము నిర్మిస్తా ఉన్నాం, పోలవరాన్ని ఆపేస్తే కడతా ఉన్నాం, ఉద్యోగాలు డిఎస్సి తీసాం, కానిస్టేబుల్ ఉద్యోగాలు తీసాం, నీటిపారుదల ప్రాజెక్టులు కడతా ఉన్నాం, కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్తా ఉన్నాం, హంద్రీనేవారు పూర్తి చేసాం, ఇన్ని రకాలు చేస్తా ఉన్నాం. ఇంకా ప్రశ్నించడానికి ఏముంది? నెంబర్ 1, ప్రశ్నించడానికి వైసీపీ వాళ్ళ గొంతులు లేకపోవట్లేదు. బూతులు తిడటానికి, వ్యక్తిగత హననం చేయటానికి, పుట్టుకల గురించి మాట్లాడటానికి, స్త్రీల యొక్క శీలాన్ని శంకించడానికి గొంతులు వేస్తున్నాయి. అట్లాంటి గొంతుల్ని ఖచ్చితంగా చట్టం అణిచివేస్తుంది. మరి ఏదైతే తనకు అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ శాసన మండలికి రావటం, అందులో అక్కడ మళ్ళీ వాకౌట్లు చేసుకుంటా వెళ్ళిపోవటం, అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు అసెంబ్లీలో 11 మంది ఉన్నారు, శాసన మండలిలో కొద్దిగా సంఖ్య ఉంది. అక్కడ సంఖ్య ఉంది కాబట్టి ఏదన్నా తూతు మంత్రంగా వచ్చి వెళ్దామని ఉంది. ఇక్కడికి రావాలి, ఇక్కడ కూడా మాట్లాడాలి. ఒక్కడున్నా 11 మంది గెలిచారు, ఇతను కాక 10 మంది గెలిచారు. ఈ 10 మంది అసెంబ్లీకి వచ్చి వాళ్ళ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ పక్షాన మాట్లాడే హక్కు ఉంది. ఆ హక్కుని హరించేటువంటి హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎవడిచ్చాడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తీసుకొని రావాలి, ఇతను కూడా రావాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రశ్నించాలి జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ చాలా పద్ధతిగా ప్రజాస్వామ్య విధంగా, అట్లాగే నామ్స్ ప్రకారం, సభలకు ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం అసెంబ్లీ నడుస్తుంది. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే అక్కడికి రావాలి. వీళ్ళు రాకపోవటానికి కారణం ఏంటంటే వీళ్ళకి భయం ఉంది కాబట్టి రావట్లేదు.